కానీ మీకు ముగ్గురు పిల్లల మీదేనండి? ఇద్దరు అబ్బాయిలే. అమ్మాయిలు లేరైతే? లేదు మేడం. అమ్మాయిలు లేనందుకు బాధపడుతున్నారా, లేదంటే ఇప్పటి సమాజాన్ని చూసి అమ్మాయిని ఎంత సెక్యూర్డ్గా పెంచడమేమో లేకపోవడం మంచిదని అనుకున్నారా? ఇబ్బంది అవుతుందేమో చెప్తే. అయితే వద్దు, స్కిప్ చేద్దాం. నచ్చట్లేదు మేడం, నాకు సమాజమే నచ్చట్లేదు. అదేనండి, అదే కదా బాధ. అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి పిల్లలు లేరు అని అంటే భర్తను చంపిన భార్య అంటారు. నిన్న భర్త వాడు ఏమన్నాడు వాడు పాపం, అంటే అవసరం లేదు టాపిక్ కానీ ఫోన్లో మాట్లాడుతున్నావు అనవసరంగా ఈ ఫోన్ ఇంటి పనులు వదిలిపెట్టి ఫోన్లో మాట్లాడటం మీద 24 hours ఫోన్లో మాట్లాడతావు అన్నదానికి గొడ్డలు తీసుకొని కొట్టేసింది మేడం. అయ్యో నారాయణ, ఇది ఎక్కడండి? నిన్న పేపర్లో వచ్చిందండి, నేను ఆంధ్రజ్యోతి చూడండి మీరు. ఓ మై గాడ్. 14th పేజీలో ఉన్నట్టున్నారు. ఇద్దరు పిల్లలు పక్కన ఉన్నారు, గొడ్డలతో కొట్టేసింది. ఏం ధైర్యం అది అసలు? ఏంటి కంట్రోలింగ్ ఎక్కడుంది? ఎవరి కంట్రోల్లో ఎవరున్నారు మేడం? కష్టం, చాలా చాలా కష్టం, బాధ అనిపిస్తున్నది. మీ పెళ్ళి అమ్మా నాన్న చేసిన పెళ్ళేనండి? లవ్ మ్యారేజ్? షోలే సినిమా చూసారా మీరు? షోలే టు బి ఫ్రాంక్ లేదండి. ఏదో చిన్న చిన్న బిట్స్ ఏదైనా యూట్యూబ్లో వస్తే. 1975లో వచ్చింది సినిమా, అది సూపర్ డూపర్ హిట్. అది అవును, సూపర్. ఆగస్ట్ 14th 15th రిలీజ్ అయింది. హేమమాలిని గారు అనుకుంటున్నా. హేమమాలిని, ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, అతను ఎవరు మన అమితాబ్ బచ్చన్ అండ్ అతను అమ్జద్ ఖాన్. అరే ఓ సాంబా. షోలే సినిమాలో సంజీవ్ కుమార్, జైలరు ఇద్దరు కలిసి వెళ్తుంటారు. నేను లీవ్ తీసుకున్నాను, ఒక వారం రోజుల పాటు ఊరికి వెళ్ళిపోతాను అని ఫ్రెండ్తో చెప్తుంటాడు అన్న. అవునా సార్, ఊర్లో ఎలా ఉంటుంది సార్ మీ వాతావరణం? ఎలా ఉంటుంది? బాగుంటుంది. నా కొడుకు, కోడలు, మనవాడా మీకు అంత వయసు అనిపించదే అంటారు. అంటే పల్లెల్లో ఏముందండి, చిన్నప్పుడు పెళ్లి చేసేస్తారు కాబట్టి ఇక మిగతా అన్నీ జరిగిపోతుంటాయి. నాకు మనవరాలు అని చెప్తుంటారు అనమాట. నేను కూడా సంజీవ్ కుమార్ లాగానే. నా పెళ్ళి అయింది నా 21వ ఏట. 21వ ఏట నా పెళ్ళి అయితే. సో నైస్. అదే మరి ఇప్పుడు అబ్బాయిలకి అయితే 30-35 అవుతుంది పెళ్ళి. 30-35 అవుతుంది పెళ్ళిళ్ళు ఇప్పుడైతే. అయితే లేదంటే అసలు పెళ్ళే వద్దంటున్నారు. పెళ్ళి అయిన ఎంతకాలం మేడం? అదే కదండి, కొద్ది కాలమే కదా. అవును, వాళ్ళు ఎంతకాలం సంతోషంగా ఉంటారో తెలీదు. వారమో 10 రోజులు ఇప్పుడు వచ్చింది. ఏళ్ళు నెలలు లేవు, పోయింది. వారం 10 రోజులు 15 రోజులు. మొన్న ఒక అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు, మేము ఇద్దరు మాట్లాడుకుంటుంటే అతను ఫోన్లో వద్దు సార్, నన్ను వదిలిపెట్టాడు సార్, నేను చేయలేను సార్, ఈ ఒక్క విషయం తప్ప మీరు ఇంకేమని చెప్పండి సార్, చేస్తాను అంటున్నాడు అని పెట్టేశాడు. ఏంటి సార్ అంత నీరసంగా అంత నిరాసక్తంగా మాట్లాడారు అని అంటే, ఏం చెప్పాను సార్, జంట పెళ్ళి అయింది, 2 రోజులు 3 రోజులు ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా, అది అయిపోయిన తర్వాత హనీమూన్కి వెళ్ళిపోయారు. 3 రోజులకు హనీమూన్ కోసం వెళ్ళిపోయారు. 3 రోజులు అబ్బాయి చదువుకున్నవాడే బాగా, అమ్మాయి చదువుకున్నదే, వీళ్ళు ధనవంతులే వాళ్ళు ధనవంతులే. 3వ రోజు అతను ఒక ఫ్లైట్లో ఆమె ఒక ఫ్లైట్లో వచ్చేసారు. అయ్యో, దీన్ని 3 నెలల ముచ్చట అనకూడదా? పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం పెళ్లికి వాళ్ళకు లెక్కే కాదు కదా మేడం. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళ దగ్గరే ఈ దరిద్రం. 3 రోజులకు పెడాకులు, చాలా దారుణం అటువంటి పరిస్థితి. అందుకే అతను అంటున్నాడు, ఈ ఒక్కటి తప్ప నన్ను ఇంకా మిగతా ఏదైనా, ఎందుకంటే అతనికి చెప్పలేను, నేను ఆమెకి చెప్పలేను. వచ్చినప్పుడు 2 ఫ్లైట్లు విడివిడిగా వచ్చేసారు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. అంతే, మేము ఉండలేము. చెప్పుకోకుండా ఎంతమంది లేరు మేడం, కలిసి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటున్నారు. ఏదో పైకి మన దృష్టాలు కనపడుతున్నారు కానీ లోపల అంతా ఎడముఖం పెడముఖం. దానికి కారణం ఏమిటంటే, నాకు అనిపించేది పెద్దలు లేకపోవడమే మేడం. ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇంట్లో పెద్దలు లేకపోవడం వల్ల, వీళ్ళకు పూర్తి స్వేచ్ఛ దొరకడం వల్ల, ఎవరి ఆలోచనలకు అడ్డుకట్టలు వేయకపోవడం వల్ల, ఈ సెల్ ఫోన్ తర్వాత సంగతి, అది కూడా ముఖ్యమైన ఎలిమెంటే, ముఖ్యమైనటువంటి ఆయుధం అది చెడగొట్టడంలో. కానీ ఇంట్లో పెద్దలు లేకపోవడం అనేది, భయభక్తులు లేకుండా ఉండటం అనేది, కట్టుబాట్లు ఉండడం అనేది దీనికి ముఖ్యమైన కారణం అని నాకు అనిపిస్తుంది. ఇంట్లో ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉంటే, ఏరా టైం ఏంది 10 అయింది, ఇంతసేపు ఎక్కడ పోయినవురా అని ఒక మనిషి అనేవాడు ఉంటే, వాడు వచ్చేవాడు కనీసం 10:30 11 గంటలకు వస్తాడు. నన్ను అడిగేటోడు ఎవరు లేడానికి పొద్దున 3 గంటలు 4 గంటలకు వస్తాడు. అవునండి, ఎన్ని జరుగుతున్నాయి మేడం సమాజంలో, కొత్త వార్తలు తెలుస్తున్నాయి. సినిమాలు షూటింగ్ గ్యాప్లో జనాలు కలుస్తూ ఉంటారు కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటే వింత వార్తలు వింటున్నాం మేడం. అబ్బో, మామూలుగా కలుషితమైపోలేదు, చాలా దారుణం. నాకు దారుణం, ఎంత వింత, నిజమా, అవునా, అవ్వా అనిపిస్తున్నది. అవును, అటువంటివి జరుగుతున్నాయి. మా అమ్మగారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మా ఇంటికి. వచ్చినప్పుడు
నేను వచ్చి ఉపయోగం ఉంది, నువ్వేమో షూటింగ్కి వెళ్ళొస్తావా, వస్తావు మధ్యాహ్నానికి, మనిద్దరం నీకు టైం ఉంటే నాతో స్పెండ్ చేస్తావు. మీ పిల్లలు ఇద్దరే ఉంటారు ఇంట్లో, వాళ్ళు ఫోన్లో ఉంటారు. అమ్మమ్మ తిన్నావా, వచ్చి మాట్లాడడం ఏమీ ఉండదు. నేను పెడితేనేమో వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంక వచ్చి ఉపయోగం ఉందమ్మా అంటారు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎరా అమ్మమ్మ ఉండింది కదా కాసేపు మాట్లాడాల్సిన అమ్మమ్మ దగ్గరికి వచ్చినాయి అంటే, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారమ్మా అందుకని నేను మాట్లాడాను. కష్టం మేడం. ఆ ఫోన్ తీసుకుంటారు, రూమ్లోకి వెళ్ళిపోతారు, అదే కొల్లెం పెట్టుకుంటారు. అవును. ఊరికే పోనీ మనం డోర్ తీసారే బాబు రారా అని అనడానికి కూడా లేదు. అవును. బాధిన తలుపు తీయరు. ఆ తీస్తే కూడా విపరీతమైన కోపంతో ఏంటి. అవును. ఏమో ఈ కాలం అందుకే ఇది కాలప్రవాహంలో కొట్టుకుపోవాలనేది మాట అంతేనేమో. ఇది ఇప్పుడే ఇట్లా ఉన్నది, ఇంకా రాని ఇంకొక 5-10 ఏళ్ళ తర్వాత ఇంకెట్లా అవుతుంది, ఇంకెలా అవుతుందో అదే 30 ఏళ్ళ తర్వాత ఆ రోజు చూడకూడదని అనుకుంటున్నా అండి. నిజంగా నిజంగా చాలా దారుణంగా. మాకైతే ఇంకా మీకన్నా మేము కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి చాలా భయంకరంగా అనిపిస్తుంది మేడం, చాలా భయంకరంగా అనిపిస్తుంది. అసలు ఏమీ లేదు, కంట్రోల్ లేదు, ఎక్కడ లేదు.